సెప్టెంబర్ 17కు స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. 1948లో ఇదే రోజున హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. అయితే ఈ రోజున ఒక్కో పార్టీ ఒక్కో పేరుతో వేడుకలు నిర్వహిస్తోంది. ఈ ఏడాది నుంచి సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవం నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అసలు సెప్టెంబర్ 17న ఏం జరిగింది? ఈరోజు వెయిటింగ్ న్యూస్ ఎక్స్ప్లెయిన్స్ లో తెలుసుకుందాం. 1947కి ముందు భారతదేశం అనేక సంస్థానాలుగా ఉండేది. బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రమైతే ఇచ్చారు, కానీ పోయే ముందు ఎన్నో లుసుగులు పెట్టిపోయారు. దీంట్లో ప్రధానమైనది భారత యూనియన్లో సంస్థానాల విలీనం. సంస్థానాలు తమకిష్టమైతే యూనియన్లో కలవవచ్చు లేదా స్వాతంత్రంగా ఉండవచ్చని బ్రిటిష్ పేర్కొన్నారు. ఆ సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవ చూపి సంస్థానాల పాలకులతో సంప్రదింపులు జరిపారు. దాంతో దాదాపు 500 వరకు సంస్థానాలు ఇండియాలో కలిసిపోయాయి. కానీ హైదరాబాద్, కాశ్మీర్, జునాగఢ్ మాత్రం స్వాతంత్రంగా ఉండేందుకే మొగ్గు చూపాయి. హైదరాబాద్ను ప్రత్యేక దేశంగా గుర్తించాలని నిజాం రాజు డిమాండ్ చేశాడు. ఈ విషయంలో భారత ప్రభుత్వానికి నిజాంకు మధ్య జరిగిన అన్ని చర్చలు విఫలమయ్యాయి. దాంతో నిజాం పాలకులు మరింత శక్తివంతంగా తయారేందుకు ఆయుధాలు సమకూర్చుకున్నారు. కాసిం రజ్వీ ఆధ్వర్యంలో దాదాపు 2 లక్షల మంది సైనికులను నియమించుకున్నారు. నిజాం చేస్తున్న చర్యలను చూసి పటేల్ ఏదేమైనా హైదరాబాద్ స్టేట్ను స్వాతంత్ర భారత్లో కలపాల్సిందేనని స్పష్టం చేశారు. మద్రాస్, ముంబై రాష్ట్రంలోని సేనలు హైదరాబాద్ సంస్థానం వైపు కదలాలని 1948 సెప్టెంబర్ 12న భారత సైన్యం అధికారికంగా ఆదేశాలిచ్చింది. మహారాష్ట్రలోని నల్దుర్గ్ ప్రాంతంలో నైజాం సైన్యం ఏర్పాటు చేసుకున్న శిబిరం తమ వశమైందని సెప్టెంబర్ 13న ఉదయం భారత సైన్యం అధికారికంగా వెల్లడించింది. ఆ రోజునే సైనిక చర్య ప్రారంభమైందని కూడా ప్రకటించింది. ముందు దీనికి ఆపరేషన్ క్యాటర్పిల్లర్ అని పేరు పెట్టిన తర్వాత ఆపరేషన్ పోలో పేరుతో దాదాపు 5 రోజుల పాటు కొనసాగించారు. తమ ఓటమి తప్పదని పూర్తిగా అర్థమయ్యాక 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సీజ్ ఫైర్ ఆజ్ఞలను జారీ చేశాడు. యూనియన్ సైన్యాన్ని నిలువరించేందుకు నిజాం సైనికులు, రజాకార్లు టేకుమట్ల దగ్గర ఉన్న మూసీ వంతెనను పేల్చాయి. దాంతో సైన్యం హైదరాబాద్ నగరానికి చేరుకునేందుకు ఒకరోజు ఆలస్యమైంది. సెప్టెంబర్ 17న సాయంత్రం 5 గంటలకు భారత సైన్యం సికింద్రాబాద్ చేరింది. మంత్రివర్గం రాజీనామాతో పాలన పగ్గాలు తీసుకున్న 7వ నిజాం దక్కన్ రేడియో నుంచి తమ సంస్థానం భారత యూనియన్లో విలీనమైందని ప్రకటన చేశాడు. చివరికి నైజాం సైన్యాధిపతి ఎల్డ్రూస్ మేజర్ జేఎన్ చౌదరి ముందు లొంగిపోయారు. చట్టరీత్యా రాజ్యాధినేతగా నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కొనసాగారు. అయితే ఈ సెప్టెంబర్ 17ను ఒక్కో రాజకీయ పార్టీ ఒక్కోలా అభివర్ణిస్తూ వచ్చింది. నిజాం సంస్థానం భారత యూనియన్లో కలిసిపోయినందున విలీన దినోత్సవమని కొన్ని పార్టీలు, నిజాం నిరంకుశ పాలన నుంచి ప్రజలకు విముక్తి లభించినందున విమోచన దినోత్సవమని మరికొన్ని పార్టీలు జరుపుకుంటున్నాయి. గతేడాది కేంద్ర ప్రభుత్వం అధికారికంగా విమోచన దినోత్సవం పేరుతో పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించగా, రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సమైక్యత దినోత్సవం పేరుతో నిర్వహించింది. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనా దినోత్సవంగా నిర్వహిస్తోంది. ఒకే ఘట్టానికి విభిన్న ఆలోచనలతో వేరువేరు నిర్వచనాలు ఇస్తూ పార్టీలు, ప్రభుత్వాలు సెప్టెంబర్ 17 వేడుకలను జరుపుకుంటున్నాయి. ఇది వాటి ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్. ఇలాంటి ఎక్స్ప్లెయినర్స్ కోసం ప్రతిరోజు వెయిటింగ్ న్యూస్ యాప్ని ఫాలో అవ్వండి. దాంతోపాటు వెయిటింగ్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.